ఆనంద ఒక దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా ఇకప్పుడు అనన్య ఆనంద కోసం అని చెప్పి పాలు తీసుకొని వస్తుంది. అత్తయ్య గారు, పడుకునే ముందు మీకు పాలు తాగి పడుకోవడం అలవాటు కదా, అందుకే మీకోసం చిక్కటి పాలు తీసుకొచ్చాను, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఆనంద గ్లాస్ని తీసుకోబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా అనన్య ఆ గ్లాస్ని కింద పడేస్తుంది. అయ్యో అత్తయ్య గారు, పాల గ్లాస్ కింద పడిపోయింది. లేదు లేదు, నేనే కావాలని జార విడిచాను. ఇలాగే ఈ పాల గ్లాస్ లాగే చివరి నిమిషంలో మీరు అనుకున్నవన్నీ కూడా తలకిందులవుతాయి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది. అత్తయ్య గారు, నా మీద చేయి చేసుకున్నంత మాత్రాన మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారా? దర్శన్ని హనీమూన్కి ఒప్పించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శన్ శరణ్య ఇద్దరు హనీమూన్కి వెళ్ళరు. నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, ఏంటే నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? సరే చెప్తాను విను. నీ కళ్ళ ముందే దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తారు. వెళ్ళేలాగా నేను చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలని చెప్పి ఆనంద అనన్యకు చెబుతూ ఉంటే, సరే అత్తయ్య గారు, అది కూడా చూద్దాం. ఇప్పటి వరకు ప్రతిసారి కూడా మీరే గెలిచారు, కానీ ఈసారి మాత్రం గెలుపు నాదే అని చెప్పి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు శరణ్య దర్శన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య గారు ఇప్పుడు హనీమూన్ గురించి ఆయనతో మాట్లాడతానని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన నా మీద పీకల వరకు కోపంగా ఉన్నారు. ఇప్పుడు హనీమూన్ సంగతి చెప్తే ఏమంటారో ఏంటో అని శరణ్య మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య కూడా డైనింగ్ టేబుల్ దగ్గర వాటర్ పోస్తూ, రాత్రి నేను పెట్టిన చిచ్చుకి దర్శన్ ఎట్టి పరిస్థితుల్లోనూ శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడానికి అంగీకరించడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా శరణ్య అందరికీ వడ్డిస్తూ ఉండగా, అమ్మ శరణ్య, దర్శన్కి ఇడ్లీతో పాటు అల్లం చట్నీ వెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటే శరణ్య ఇడ్లీ పెట్టిన తర్వాత చట్నీ వద్దు అన్నట్టుగా తన చేతిని అడ్డుగా పెడతాడు. ఇక దాంతో ఆనంద, నాన్న దర్శన్, నీకోసం స్పెషల్గా నేను అల్లం చట్నీతో పాటు రోటీ కూడా చేయించాను. అల్లం పచ్చడి టేస్ట్కి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, తిన్నాన్న అని చెప్పి దర్శన్ అలాగే అంటాడు. కానీ నువ్వు వడ్డించు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే శరణ్య అలాగే అత్తగారు అని చెప్పి దర్శన్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇక అలా ఆనంద చెప్పడంతో దర్శన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా శరణ్య పెట్టింది తింటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆనంద, నాన్న దర్శన్, నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా రాత్రి వదిన చెప్పినట్టుగా హనీమూన్ గురించి అయి ఉంటుంది అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటాడు. నిన్ను శరణ్యని నేను హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఏమంటావు నాన్న అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో టిఫిన్ చేస్తున్న దర్శన్ ఒక్కసారిగా సీరియస్గా లేచి నిలబడతాడు. అమ్మ, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ఏ విషయం కూడా నేను కాదనలేదు, దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు. శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి దర్శన్ మధ్యలోనే చేయి కడిగేసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఆనంద శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఆయనకు ఇష్టం లేదంటున్నారు కదా అత్తయ్య గారు, మరి అటువంటి అప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, హనీమూన్ వద్దులేండి అని చెప్పి శరణ్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అనన్య ఆనంద వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, ఒక్కసారిగా మీ అబ్బాయి ఇచ్చిన షాక్కి మీకు మైండ్ బ్లాక్ అయిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద, అటువంటిదేమీ లేదు, నా కొడుకుని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. మీకు ఇంకా మీ కొడుకు మీద ఆశలు ఉన్నాయన్నమాట. సరే, మీ ప్రయత్నాలైతే మీరు చేయండి, వాళ్ళు వెళ్ళినప్పుడు కదా సంగతి అని చెప్పి అనన్య అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. తర్వాత ఆనంద గదిలో ఒంటరిగా ఉన్న దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, శరణ్యతో కలిసి హనీమూన్కి వెళ్ళడం నీకెందుకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్,
అదేంటమ్మా అలా అంటావు? అసలు శరణ్యని భార్యగా అంగీకరించడమే నాకు ఇష్టం లేదు. అటువంటిది తనతో కలిసి నేను హనీమూన్కి ఎలా వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆనంద, నేను మిమ్మల్ని హనీమూన్కి ఎక్కడికి పంపిస్తున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడికని దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద ఊటీకి పంపిస్తున్నాను అని అనగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటమ్మా ఊటీకా అని చెప్పి అంటూ ఉంటే, అవును నాన్న ఊటీకే. అక్కడ కూడా త్వరలో మనం ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయబోతున్నాం కదా. పనిలో పనిగా హనీమూన్తో పాటు ఆ బ్రాంచ్కి సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పి నిన్న అక్కడికి పంపిద్దామని అనుకుంటున్నాను. నీకు తోడుగా శరణ్య కూడా వస్తే తను కూడా మన ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాల్లో నీకు సాయం చేస్తుందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. కానీ అమ్మ, బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడానికైతే నేను ఒక్కడనే వెళ్తాను కదా, తోడుగా శరణ్య ఎందుకు? కావాలంటే నువ్వురా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నాకు కూడా రావాలనే ఉంది దర్శన్, కానీ నీకు తెలుసు కదా నాకు చల్లదనం అంటే పడదు. ఆ చల్లటి వాతావరణం నాకు పడదు కాబట్టి నేను అక్కడికి రావడం లేదు. లేదంటే నేనే వెళ్ళుండేదాన్ని. సరే, నీకు ఒకవేళ శరణ్యతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదంటే చెప్పు, మీ నాన్న నేను వెళ్తాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా హెల్త్ ఏమవుతున్నా నువ్వు బాధపడద్దు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అలా చెప్పడంతో దర్శన్, అమ్మ వద్దమ్మా, నీకు అసలే అక్కడి వాతావరణం పడదు, వెళ్ళి హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు? నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేనే నాకు ఇష్టం లేకపోయినా నీకోసం శరణ్యం తీసుకొని అక్కడికి వెళ్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత దర్శన్తో, నువ్వు ఇంకా ఎందుకు శరణ్యని ఒక శత్రువులాగా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అంటావు? శరణ్యని శత్రువులాగా చూడక ఇంకెలా చూడమంటావు? తను నా గురించి ఎంత చెడ్డగా ఆ లెటర్లో రాసిందో మర్చిపోయావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, దర్శన్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. ఆ లెటర్ రాసింది శరణ్య కాదు నాన్న, ఇప్పుడు నీకు సాక్ష్యాలు చూపిస్తాను ఉండు అని చెప్పి అనన్య రాసిన లెటర్, ఆ లెటర్ రెండు కూడా తీసుకువచ్చి, ఇదిగో కావాలంటే ఈ రెండు లెటర్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూడు. శరణ్య హ్యాండ్ రైటింగ్ వేరు, ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ వేరు. ఇదంతా కూడా రాసింది అనన్య. కావాలని శరణ్యని నీ ముందు బ్యాట్ చేయడానికే ఇదంతా చేసింది. అంతేకాని నిజానికి నీ గురించి శరణ్య ఎప్పుడూ కూడా అలా అనుకోలేదు. శరణ్య రాసిన ఒరిజినల్ లెటర్ ఇది అని చెప్పి ఆ రోజు తనకి డస్ట్బిన్లో అనన్య చించి పడేసిన ఒరిజినల్ లెటర్ని దర్శన్కి ఆనంద చూపిస్తుంది. నిజానికి శరణ్య నీ గురించి ఎంతో గొప్పగా రాసింది చూడు అంటూ ఆనంద అలా దర్శన్కి అసలైన లెటర్ చూపించడంతో ఇక దర్శన్ ఎన్నోసార్లు ఆ లెటర్ని అడ్డం పెట్టుకొని శరణ్యను ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇప్పటివరకు ఈ విషయం ఇంట్లో ఎవరికి ఎందుకు చెప్పలేదో తెలుసా? లీలావతి అక్కకు తన కోడలి మీద ఎంతో నమ్మకం ఉంది. తన కోడలు వచ్చిన తర్వాతే తన కొడుకు మారాడని చెప్పి లీలావతి అక్క చాలా సంతోషపడుతుంది. అటువంటిది అనన్య నిజస్వరూపం ఇదన్న విషయం అక్కకు తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే అనన్యకు బుద్ధి చెప్పి తనను మార్చడం కోసమే ఇప్పటి వరకు ఎవరికి నేను ఈ విషయం చెప్పలేదని ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య, దర్శన్ మనసులో నీకున్న కోపాన్నంతా కూడా నేను తొలగించేశాను. ఇప్పుడు దర్శన్కి నీ మీద ఎటువంటి కోపం లేదు. నీతో హనీమూన్కి రావడానికి ఒప్పుకున్నాడు. అక్కడ మీ ఇద్దరు వెళ్ళి సంతోషంగా వారం రోజులు గడిపి రండి. మీరిద్దరూ వచ్చేటప్పుడు ఒకటే రావాలని చెప్పి ఆనంద శరణ్యకు చెప్పడంతో, అలాగే అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ శరణ్య ఆనందకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత శరణ్య భయంగా బెడ్రూమ్లోకి వస్తుంది. ఇకప్పుడు దర్శన్ శరణ్యకు క్షమాపణ చెప్తూ ఉంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ, ఆ లెటర్ నిజంగానే నువ్వు రాసావనుకొని నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో ఇబ్బంది పెట్టాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా నేను నీతో హనీమూన్కి రావడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? అక్కడ మనం కొత్తగా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఓపెన్ చేయబోతున్నాం, దానికోసమే వద్దాం అనుకుంటున్నాను. అంతేకాని నీ మీద ప్రేమతో మాత్రం కాదు. నీ మీద ఇప్పుడు నాకు ఎటువంటి కోపం లేదు, అలా అని ప్రేమ కూడా లేదు.
నా మనసులో ఎప్పటికీ సమీరాకే స్థానం ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళేది కేవలం ఆఫీస్ పని మీదే. ఇంట్లో వాళ్ళ దృష్టిలోనే మనం హనీమూన్కి వెళ్తున్నామని చెప్పి దర్శన్ చెప్పడంతో అట్లీస్ట్ నాతో కలిసి ట్రావెల్ చేయడానికి ఒప్పుకున్నారు. నాకు అదే చాలు, థ్యాంక్స్ అండి అని చెప్పి శరణ్య దర్శన్కి థ్యాంక్స్ చెప్పి ఇక ఎంతో ఆనందంగా లగేజ్ని సర్దుకుంటుంది. అలా దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి లగేజ్ సర్దుకొని హనీమూన్ కోసం అని చెప్పి ఓటీ వచ్చేస్తారు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న అనన్యకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అలా ఆ విధంగా అనన్య కుట్రను తిప్పికొట్టి ఆనంద దర్శన్ శరణ్యలను అయితే ఒకటి చేసి హనీమూన్కి పంపిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.